చేసిన ప్రజలని ప్రభావితం చేసిన మోటివేట్ చేసిన నాయకులు అందరిది కలిపిన స్టోరీ భయ్య. ఎగ్జాక్ట్లీ. మీరు ఈ సినిమాను మత కోణంలో చూడొద్దు అని చెప్తున్నారు. సినిమా ట్రైలర్లో చూస్తే ఇక్కడ హిందూ మహిళలు, పర్టికులర్గా హిందూ మహిళల ఒక రెసెంబ్లెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు వేదిక మీద మాట్లాడుతున్న ప్రతిసారి పాకిస్తాన్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నారు. అప్పుడు మత కోణం కాకుండా ఎలా ఉంటుంది ఇది? 100% మత కోణం కాదు. ఎందుకంటే మీరు ఏం చెప్పారంటే హిందువులు, హిందూ మహిళలు, హిందూ అన్నారు. నాట్ లైక్ దట్. వాళ్ళని రెసెంబ్లెన్స్ చేస్తూ సన్నివేశాలు ఉన్నాయి, అంటే గాజులు పగలగొట్టడం ఇలాంటివి. అప్పుడు హిందువులకు రిప్రజెంట్ చేస్తున్నట్టు కదా, అంటే తెలంగాణ సమాజాన్ని కాకుండా పర్టికులర్గా హిందువులను రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ట్రైలర్లో ఉంది, అంతే సినిమాలో ఉందని. అప్పుడు మత కోణం కాకుండా ఎలా ఉంటుంది అంటే? అంటే ఇప్పుడు మతం అనేది మీకు ఎందుకు వస్తుందంటే అక్కడ విలన్ అనే అతను ఒక మతానికి సంబంధించిన వాడు కాబట్టి మీకు మత కోణం కనిపిస్తుంది. ఆ విలన్కి అపోజిట్ గా ఎగ్జాక్ట్ గా మీరు తీసుకున్నారని అది ట్రైలర్ అంతే కదా. అధికార వ్యవస్థకి తెలంగాణ సమాజాన్ని కాకుండా హిందూ సమాజాన్ని ముందు తీసుకొచ్చారు కదా, ఆబ్వియస్ గా రెండు మతాలే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. అదే చెప్తున్నా. ఇప్పుడు నేను తెలంగాణ వాడిని, ఓకే. మన పూర్వీకులు సినిమా చేసినప్పుడు అలా బొట్టు పెట్టుకొని విలన్ క్యారెక్టర్ ఏం రాబాయ్ ఏం చేస్తావు అని తీశారు కదా. ఇక్కడ తెలంగాణ వాడు విలనా, బొట్టు పెట్టుకున్న హిందూ విలన్ అని తీశారా ఎన్ని రోజులు సినిమాలు? కాదు కదా, ఆ క్యారెక్టర్ కోసం తీశారు. ఇక్కడ కూడా అధికారంలో ఎవడున్నాడు, దుర్వినియోగం ఎవడు చేశాడు, వాడి మీద చేశాం సినిమా. వాడు చేసిన అరాచకాలు చూసాం. అధికారం మత్తుతో చేసిన అరాచకాలని చూడండి. వాళ్ళు చేసిన అరాచకాలు ఇక్కడ హిందూ రాజ్యం, హిందూ సమాజం, హిందువులే ఉంటారు, హిందూ స్త్రీలే ఉంటారు. వాడు చేయగలిగింది ఏం చేస్తారు? మహిళని మహా అంటే మానవంగం చేస్తారు. అదే చేశాడు కాబట్టి అదే చూపించాం. మరి హిందువులే ఉన్నారు కదా, ఇక్కడ ఉన్న సమాజం అది కదా జరిగింది. కాబట్టి అందుకే నేను ఏమంటున్నానంటే అధికారి ఏ మతం అనేది మర్చిపోకాసేపు. అవమానపడ్డాడు, బాధించబడ్డాడు, ఏ మతం అనేది మర్చిపో. పేదోడు, ఆడది, రైతు, కూలి, శ్రామికుడు, గ్రామీణుడు, అర్థమైందా? వీళ్ళ మీద, నీ చదువు మీద, నీ బుద్ధి మీద, నీ నాయకత్వం మీద, నీ అధికారం మీద, నీ డబ్బు మీద, నీ అస్తిత్వం మీద వరుసగా క్యూ రాసి స్కెడ్యూల్ వేస్తాం కదా మనం సినిమా తీసేటప్పుడు. ఫస్ట్ ఎక్కడ నొక్కాలి? వీడికి చదువు లేకుండా చేయాలి. నెక్స్ట్ ఎక్కడ నొక్కాలి? వీడికి డబ్బు లేకుండా చేయాలి. నెక్స్ట్ ఎక్కడ నొక్కాలి? వీడికి అధికారం లేకుండా చేయాలి. ఇవన్నీ అయిపోతే ఏం చేస్తాడు? వాడు నిర్వీర్యం అయిపోతాడు. అప్పుడు ఏం చేయాలి? మీద చేయాలి. అప్పుడు వినకుండా ధైర్యంగా ఉంటే మానం తీయాలి, ప్రాణం తీయాలి. అక్క లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, తల్లి లేదు, పిల్లలు లేరు, ఎవరు అందరి ముందు మానం చేయాలి. చేశారు, అదే చూపించాం. ఓకే. ఫైనల్గా అయితే ఇప్పటివరకు వాస్తవంగా చూసుకుంటే తెలంగాణ ఈ సాయుధ పోరాటం లేదా మనకి దీనికి సంబంధించిన రజాకర్ దాంట్లో భైరాన్పల్లి ఎపిసోడు వాస్తవంగా ఎవరు అంత హైలైట్ చేయలేదు. ఈ సినిమాలో మీరు హైలైట్ చేశారా? 100% చేశాం భయ్య. ఎందుకు చెప్పానంటే నా సెట్ కనిపించింది కాబట్టి భైరాన్పల్లి చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమైందంటే ప్రతి ఊరి నుంచి ఒక పోరాటం జరిగింది. మనకు భైరాన్పల్లి పుస్తకాల్లో ఉంది కాబట్టి మనం ఎక్కువ చూసాం. కానీ ప్రతి ఊరు నుంచి ఇప్పుడు ఇక్కడ మన దగ్గరలో ఉన్న అప్పంపల్లిలో ఒకేసారి 1000 మంది అటాక్ చేసి 200 మంది టపా కాల్చిపోయారు. ఎందుకు కాల్చారంటే కాల్చినోడు తెలీదు, సచ్చినోడు తెలీదు. అప్పంపల్లి అది నేను తీసుకోలేకపోయా. అట్లా చాలా ఊర్లు ఉన్నాయి. మా సతీష్ ఉంది పరకాల, దానికి ఒక విశిష్టత ఉంది. సో అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించి వచ్చాం. అది అట్లా మనకి చెప్పాను కదా, ఏది అవసరమో అది తీసుకున్నాను. ఇంకొక ఆన్సర్ చెప్పాలి. ఇంతకుముందు అడిగింది సతీష్ అడిగాడు, సో అండ్ సో పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కదా, ఇబ్బంది పెడుతుందా అని. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ పార్టీ నుంచి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ వారు చేశారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ ఎలక్షన్స్ జరగడానికి ముందు ఇప్పటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రజాకార్ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా వివరించారు మీడియాలో. ఆ పరిస్థితి రాకూడదని చెప్పారు కదా. సో ఆ పరిస్థితి రాకూడదని మేము చెప్పడం కోసమే చూపిస్తున్నాం. థర్డ్ పాయింట్, ఈరోజు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు సతీష్? మల్లికార్జున్ ఖర్గే గారు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని ఆయన ఎదుటే, 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని ఆయన ఎదుటే నిర్దాక్షిణ్యంగా కాలి చంపింది ఈ రజాకార్ ముఖ చెల్లెల్ని. ఒకే చోట అమ్మని చెల్లెని ఒకే చోట మల్లికార్జున్ ఖర్గే గారు అమ్మని మీరు గూగుల్ చేయండి, ఇప్పుడు కాలి చంపేశారు. సో ఇప్పుడు ఎలా వ్యతిరేకిస్తారు? ఎవరిని వ్యతిరేకిస్తారు? మిమ్మల్ని మీరు వ్యతిరేకించుకుంటారా? మీ చరిత్రను మీరు సార్ చెప్పినట్టు కార్పెట్ కింద పెట్టుకుంటారా? పెట్టుకోలేరు. నిధులు పెట్టుకోవాల్సిందే. అది భయ. ఇది ఒక మంచి సినిమాగా నాకు అర్థమైంది. నేను ట్రైలర్ చూశానండి. మీరు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్కి ఎందుకు ఎగ్జామ్షన్ పెట్టుకోకూడదు నాకు అనిపించిందండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్పకుండా అండి. నిన్న బాలీవుడ్లో కూడా